Backstage Pass, Institute of Gaming. For more details, contact 7093965965. శాశ్వత ప్రాతిపదికగానే అవుట్సోర్సింగ్ కానీ ఉపాధి అవకాశాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. అన్సెలీ యూనిట్స్ ఆ యొక్క పరిశ్రమకు ఈ యొక్క రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఏదైతే ఇండస్ట్రీ వస్తుందో ఆ పరిశ్రమకు అనుసంధానంగా చిన్న చిన్న ప్రైవేటు స్టార్టప్ యూనిట్స్ కావచ్చు, ఇతర అన్సెలరీ యూనిట్స్ కూడా వచ్చేటువంటి అవకాశం ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా మనయేస్తున్నాను. దీని కారణంగా అక్కడ హోటల్స్ కానీ, ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ కానీ, మెటీరియల్ సప్లై కానీ, లేక స్కిల్లింగ్ సెంటర్స్ కానీ, దాంతోపాటు ఆటోమొబైల్ వర్క్షాప్స్ కానీ మరింతగా పెరిగేటువంటి అవకాశం ఉంది. ఇది ఒక ఇండస్ట్రీగానే మేము చూడడం లేదు. వరంగల్ సంబంధించినంత వరకు ఒక ఎకనామికల్ జోన్గా అది వరంగల్ అభివృద్ధికి, సెకండ్ సిటీ తెలంగాణ డెవలప్మెంట్కు బాటలు వేస్తుందనే విషయాన్ని మేము ఈ సందర్భంగా భావిస్తూ ఉన్నాం. అదే రకంగా రేపు వారు అక్కడి నుంచి వచ్చిన తర్వాత రాజస్థాన్కు చాలా రోజుల నుంచి నేను ఎమ్మెల్యే ఉన్నప్పటి నుంచి కూడా ఇక్కడ నివాసం ఉండేటువంటి రాజస్థాన్ ప్రజలు చాలామంది ఇక్కడనే స్థిరపడిపోయారు. వాళ్ళందరి కోసము ట్రైన్ కావాలని వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. నేను గత 3-4 సంవత్సరాలుగా పట్టుబట్టి ఆ యొక్క ట్రైన్ కోసము ప్రయత్నం చేశాము. ఇప్పటికీ అనేకమైనటువంటి కొత్త ట్రైన్లు కూడా ఇప్పటికే ప్రారంభించాము. గోవాగూడ మీకు తెలుసు, గోవాగూడ మన హైదరాబాద్ నుంచి ప్రత్యేకమైనటువంటి ట్రైను మన కృషి కారణంగా అది ప్రారంభమైంది. ఈరోజు రాజస్థాన్ జోధ్పూర్ ఫస్ట్ ట్రైన్ వస్తూ ఉంది. దీని తర్వాత ఇంకా గుజరాత్ కచ్కి ఈ రకంగా కూడా చాలామంది ఇక్కడ హైదరాబాద్ ఉండేటువంటి మన వాళ్ళు ఒత్తిడి చేస్తూ ఉన్నారు. దాన్ని కూడా త్వరలోనే అహ్మదాబాద్ రైల్వే లైన్ ఏదైతే రిపేరింగ్లో ఉన్నది, అహ్మదాబాద్ రైల్వే స్టేషన్ కూడా రీడెవలప్మెంట్ చేస్తూ ఉన్నారు మన సికింద్రాబాద్ లాగా. కాబట్టి అది ఒకసారి పూర్తి అయిపోతే అక్కడ లైన్స్ కొద్దిగా మనకు ఫ్రీ ఉంటే వెంటనే కచ్కి కూడా రైలు వేయడానికి కోసం రైల్వే మినిస్ట్రీ అంగీకరించింది. అది కూడా పూర్తి చేస్తామని ఈ సందర్భంగా మనయేస్తా ఉన్నాను. అదే కాకుండా మీకు అందరికీ తెలుసు, ఎంఎంటీఎస్ సెకండ్ ఫేజ్ రాష్ట్ర ప్రభుత్వము ఎంఓయూ చేసుకున్నది. సెకండ్ ఫేజు అభివృద్ధిలో రాష్ట్ర ప్రభుత్వం కూడా భాగస్వామ్యం ఉంటామని చెప్పి ఎంఓయూ చేసుకొని కూడా వాళ్ళు దాన్ని కట్టుబడి ఉండకపోతే ప్రధానమంత్రి గారు పెద్ద మనసుతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రాకపోయినా, ఇచ్చిన మాట మీద నిలబడకపోయినా ఆయన స్వయంగా హైదరాబాద్ వచ్చి మన సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ నుంచి ఎంఎంటీఎస్ సెకండ్ ఫేజ్ను కూడా ప్రారంభించిన విషయం మీకు అందరికీ తెలుసు, ప్రైమ్ మినిస్టర్. అదే కాకుండా ఈ యొక్క మన యొక్క యాదగిరి గుట్టకు కూడా మెట్రో కావాలి. చాలామంది హైదరాబాద్ ప్రజలు ఎక్కువ భాగంగా 2 ప్రాంతాలకు వెళ్తుంటారు మన తెలంగాణ పరిధిలోని. ఒకటి యాదగిరి గుట్టకు వెళ్తారు, ఇప్పుడు పేరు మార్చారు అందుకే యాదగిరి గుట్ట అంటున్నాను. ఆ ముఖ్యమంత్రి ఆ పేరు మారితే ఈయన మళ్ళీ వచ్చి పేరు మార్చాడు. అది యాదాద్రి కానీ యాదగిరి గుట్ట కానీ ఆడ ఎంఎంటీఎస్ అక్కడి వరకు ఎక్స్టెండ్ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి నిర్ణయం తీసుకున్న తర్వాత ప్రధానమంత్రి గారితో మాట్లాడిన తర్వాత వారు రైల్వే శాఖను ఆదేశించారు. అది కూడా టెండర్ అయిపోయింది. చాలా పెద్ద ఎత్తున ఆ యొక్క పనులు కూడా ప్రారంభం అవుతున్నాయి. అది ముందుగా 330 కోట్లు అనుకున్నాం, అది కూడా
చాలా బడ్జెట్ పెరిగేటువంటి అవకాశం ఉంది. కరెక్ట్గా రేపు చెప్తాం. అది రేపు అందరితో మీటింగ్ ఉంది. ఇప్పటివరకైతే 330 కోట్లకు సంబంధించినటువంటి బడ్జెట్తో ఎంఎంటీఎస్ యాదగిరిగుట్టకు ఎక్స్టెన్షన్ చేస్తూ ఉన్నాం. చాలామంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ హైదరాబాద్లో ఉండేటువంటి ప్రజలు ఎక్కువగా వెళ్తుంటారు. వాళ్ళకు బాగా ఉపయోగపడుతుంది. ఇక్కడ నుంచి కారు స్పెషల్గా తీసుకొని వెళ్ళాలన్నా బస్సులో సీట్లు అందుబాటులో ఉండవు. కాబట్టి అది చాలా ఉపయోగపడుతుంది. ఇది కాకుండా మరొక దేవస్థానం మీకు తెలుసు, కొమ్మిరెల్లి మల్లన్న దేవస్థానం. హైదరాబాద్ నుంచి ప్రతిరోజు కొన్ని వేల మంది వెళ్తుంటారు. అది కూడా నేను చెప్పాను, పెద్దగా ఇక్కడ హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రధానంగా యాదవ సామాజిక వర్గం కావచ్చు, కురుమ సామాజిక వర్గం కావచ్చు, ఆ రకంగా చూస్తే అందరం వెళ్తాం, మేము మనందరం వెళ్తాం. ఆ రకంగా మొత్తం తెలంగాణ అంతా కూడా ప్రతి వారం వెళ్ళేటువంటి భక్తులు ఉన్నారు. అంత కమిటెడ్ భక్తులు ఉన్నారు. ఎవ్రీ వీక్ దర్శనం చేసుకుంటారు. అది దృష్టిలో పెట్టుకొని కొమ్మరవెల్లిలో న్యూ రైల్వే స్టేషన్ ఫౌండేషన్ వేశాం. నేను స్వయంగా ఇనిషియేట్ తీసుకొని మంజూరు చేయించి మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి గారిని పిలిచి వారి చేతుల మీదుగా ఆ యొక్క కొమ్మరవెల్లి రైల్వే స్టేషన్ భూమి పూజ చేశాము. అది కూడా జనవరిలో చాలా వేగంగా పనులు పూర్తయిపోయినాయి. ఆ యొక్క రైల్వే స్టేషన్ కూడా కొమ్మరవెల్లి భక్తుల సౌకర్యార్థం కోసం ఆ యొక్క రైల్వే స్టేషన్ కూడా వచ్చే జనవరిలో భక్తులకు డెడికేట్ చేస్తామని చెప్పి కూడా, స్వామివారికి డెడికేట్ చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ఇదే కాకుండా మనకు ఒక 40 రైల్వే స్టేషన్లు, అంటే ఈ సంవత్సరం 39 తీసుకున్నాము. ఒక కాచి కూడా ఆపాము. ఎందుకంటే హైదరాబాద్లో 3 ప్రధానమైనటువంటి రైల్వే స్టేషన్లు, సికింద్రాబాదు ఆల్రెడీ 720 కోట్లతోటి పనులు మొదలైనవి. 50-60% పూర్తి అయిపోయినాయి. నెక్స్ట్ ఇయర్ అద్భుతంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కూడా బేగంపేట ఎయిర్పోర్టు తలదన్నే విధంగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ లాగా అద్భుతమైనటువంటి ఎయిర్పోర్టు మన సికింద్రాబాద్లో నిర్మాణం జరుగుతూ ఉంది. అది వచ్చే సంవత్సరం అది కూడా డెడికేట్ చేస్తాం. అదేవిధంగా నాంపల్లి రైల్వే స్టేషన్ కూడా 350 కోట్లతో పనులు ఇటీవలనే ప్రారంభించాము. ఈ 2 రైల్వే స్టేషన్లకు ప్రైమ్ మినిస్టర్ గారే భూమి పూజ చేశారు. సికింద్రాబాద్కి అయితే స్వయంగా వారు వచ్చి భూమి పూజ చేశారు. అప్పుడు కూడా మన ముఖ్యమంత్రి గారి సమయం లేదు, ఫామ్ హౌస్లో ఉండే, ఆయన వచ్చినా కూడా రాలేదు. అదేవిధంగా నాంపల్లి రైల్వే స్టేషన్ వర్చువల్గా చేశారు. కానీ కాచి కూడా ఆపాము. ఈ 2 అయిపోయిన తర్వాత 3 ఒకటేసారి మొదలుపెట్టినట్టయితే భక్తులకు, ట్రైన్లకు, ప్లాట్ఫామ్లకు ఇబ్బంది అవుతుంది ఉద్దేశంతో ఈ 2 రైల్వే స్టేషన్లు పూర్తి అయిపోయిన తర్వాత కాచిగూడ రైల్వే స్టేషన్ కూడా పనులు ప్రారంభిస్తాం. ఆ రకంగా బేగంపేట పూర్తి అయిపోయింది. బేగంపేటలో మీకు అందరూ చూశారు, చాలామంది అద్భుతంగా వచ్చింది. బేగంపేటలో ప్రత్యేకత ఏంటంటే మొత్తం స్టాఫ్ అంతా మహిళలు ఉంటారు. ఓన్లీ ఉమెన్ స్టాఫ్తో ప్రధానమంత్రి గారితో మాట్లాడితే ధైర్యం చేయమని చెప్పాడు. సాహసం చేసి ప్రతి ఒక్క ఎంప్లాయీ ఓన్లీ ఉమ్మనే అక్కడ ఉండే విధంగా ఈరోజు నిర్ణయం తీసుకొని ఒక మోడల్ ఉమెన్ రైల్వే స్టేషన్ కింద అది రోజు పనిచేస్తూ ఉన్నది. అది మనకందరికీ గర్వకారణం మనవి చేస్తూ ఉన్నాను. చప్పట్లు కొడుతుంది మా పాపం. అదే కాకుండా ఆ రకంగా మరొక కరీంనగర్ పూర్తయిపోయింది. అదేవిధంగా వరంగల్ పూర్తయింది. ఇప్పుడు కాచిపేట పనులు కూడా జరుగుతూ ఉన్నాయి. ఆ రకంగా మిగతా 36-37 రైల్వే స్టేషన్ల పనులు కూడా వేగవంతంగా జరుగుతూ ఉన్నాయి. ఈ రైల్వే స్టేషన్లు అన్నీ కూడా ఈ సంవత్సరం డిసెంబర్ నుంచి వచ్చే సంవత్సరం జూన్ లోపల అన్ని రైల్వే స్టేషన్లు కూడా వరుసగా ఒకదాని తర్వాత ఒకటి ఏ రకంగా పూర్తయిపోతే ఆ రకంగా తెలంగాణ ప్రజలకు డెడికేట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాము. ఈ రకంగా ఏకకాలంలో 40 రైల్వే స్టేషన్లు పూర్తిగా 100 కోట్లు 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మరి నిర్మాణం చేయడం అనేటువంటిది మరి తెలంగాణకు మోడీ గారు ఏం చేశారు అన్నటువంటి వాళ్ళందరూ కూడా ఒక్కసారి చెవులుంటే వినాలని, కళ్ళుంటే టీవీలో స్వయంగా పోలేకపోయినా పేపర్లను చదవాలని, అంత ఓపిక ఉంటే పోయి తిరగాలని చెప్పి కూడా
నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. ప్రతి రైల్వే స్టేషన్ ఒక ప్రత్యేకత. వరంగల్ ఉంటే కాకతీయుల కళా సంస్కృతి వచ్చే విధంగా అక్కడ నిర్మాణం చేశాం. ఆ రకంగా ప్రతి రైల్వే స్టేషన్ అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి కల్చర్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ప్రాధాన్యత ప్రత్యేకత దృష్టి పెట్టుకొని రైల్వే స్టేషన్కు స్వయంగా మేమందరం కూర్చొని ఎక్కడ ఏ రకమైనటువంటి ఉండాలని చెప్పి అంత చిన్న చిన్న విషయాలు కూడా దృష్టిలో పెట్టుకొని ఆ రైల్వే స్టేషన్ల నిర్మాణంలో వాటిని జోడించేటువంటి ప్రయత్నం చేశామని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. ఇదే కాకుండా ఈరోజు రైల్వేలకు సంబంధించి మరి ఒక 33,000 కోట్ల రూపాయల పనులు జరుగుతూ ఉన్నాయి. 100% రేపు మంత్రి గారు చెప్తారు, అవన్నీ నేను చెప్పుకోవడం కూడా బాగుండదు. ఎలక్ట్రిఫికేషన్ పూర్తి చేశాం. ప్రత్యేకంగా నేను మంత్రి గారికి, ప్రత్యేకంగా ప్రధానమంత్రి గారికి తెలంగాణ ప్రజానీకం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇది కాకుండా ఇంకా అన్ని రైల్వే స్టేషన్లో ఫ్రీ వైఫై సౌకర్యం కల్పిస్తా ఉన్నాం. తెలంగాణలో ఉన్నటువంటి ఆల్ రైల్వే స్టేషన్స్ అక్కడ ఫ్రీ వైఫై సౌకర్యం కల్పిస్తా ఉన్నాం. డబుల్ లైన్ ఉంటే ట్రిపుల్ చేస్తా ఉన్నాం, ట్రిపుల్ ఉంటే 4 లైన్ చేస్తా ఉన్నాం. అన్ని రైల్వే స్టేషన్లలో ప్యాసింజర్కి సంబంధించినటువంటి అమ్యూనిటీస్ పెంచేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మనకి ఇప్పటికే వందే భారత్ ట్రైన్లు మనకు తిరుపతి కానీ, విశాఖపట్నం కానీ, విజయవాడ కానీ ఇవన్నీ కూడా చాలా బాగా, బెంగళూరు కానీ చాలా బాగా జరుగుతూ ఉన్నాయి. కోచ్లు కూడా డిమాండ్ను బట్టి మేము కోచ్లు కూడా పెంచేటువంటి ప్రయత్నం చేస్తున్నాం, పెంచుతా ఉన్నాం. తిరుపతి కూడా పెంచాం. ఆ రకంగా రానున్న రోజుల్లో, ఎందుకంటే నాకు బాగా తెలుసు, నేను 1979 నుంచి కూడా ఒక విద్యార్థిగా ఉన్నప్పుడు పార్టీ పని కోసం తిరగడం ప్రారంభించాను. ప్రకాష్ రెడ్డి గారు నేను 78లో కలిసి ఇబ్రాహీంపట్నం జనతా పార్టీ ఎలక్షన్స్లో పనిచేశాము. 80లో ఇంద్రసేన్ రెడ్డి గారు పోటీ చేసినప్పుడు ఇబ్రాహీంపట్నం ఇన్ఛార్జిగా ఉండి పనిచేశాం 80లో. అప్పటి నుంచి తెలంగాణ తిరుగుతున్నాను. ట్రైన్ నెట్వర్క్ ఎక్కడ ఉండేది కాదు. మన ప్రజలకు అలవాటు కూడా తక్కువ. ఇప్పుడిప్పుడే, కారణం మన ప్రజల తప్పు కాదు, ఆ సౌకర్యం లేదు. కాబట్టి ఈరోజు తెలంగాణలో ట్రైన్ నెట్వర్క్ పెంచుకునేటువంటి ప్రయత్నం చేయాలి. తప్పకుండా అన్ని జిల్లాలను రానున్న రోజుల్లో ఈ యొక్క ట్రైన్ నెట్వర్క్తో కనెక్టివిటీ పెంచేటువంటి ప్రయత్నం చేస్తాం. ఎంతసేపు వరంగల్, ఖమ్మము, లేక మన బల్లార్ష వెళ్ళేటువంటి సిరిపూర్ కావాల్సిన రోడ్డు ట్రైన్లే తప్ప మిగతా ఎవరు కూడా ట్రైన్ ఎక్కే అలవాటు తక్కువ మనకు. కాబట్టి వాళ్ళందరూ ఇప్పుడు ఈ ట్రైన్ నెట్వర్క్ ద్వారా పెంచేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. తప్పకుండా రానున్న రోజుల్లో తెలంగాణ ప్రాంతంలో ఈ యొక్క ట్రైన్ సౌకర్యం మెరుగుపరచడం కోసం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము కృతనిశ్చయంతో ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. మీరందరూ కూడా రేపు ఓపిక ఉన్నటువంటి వాళ్ళు కాజీపేటకు కానీ, లేకపోతే రేపు సాయంకాలం 5 గంటలకు మన యొక్క కాచిగూడ రైల్వే స్టేషన్లో రాజస్థాన్ ట్రైన్ ప్రారంభోత్సవాన్ని కానీ రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. నేను డిలే ఏం కాలేదు. ఎవరైనా డిలే అయింది? అది వచ్చే సంవత్సరం ఉన్నది షెడ్యూలే. ఒకటి మీరు గుర్తుపెట్టుకోండి, ఒక్క ట్రైను ఆపకుండా, ఒక్క ప్యాసింజర్కి ఇబ్బంది కాకుండా బిల్డింగ్ అంతా కూలుస్తూ తాత్కాలికంగా టెంపరరీ బుకింగ్ కౌంటర్ కానీ, తాత్కాలికంగా టెంపరరీ వెయిటింగ్ రూమ్స్ కానీ, తాత్కాలికంగా టాయిలెట్స్ నిర్మాణం చేస్తూ ట్రైన్లు నడుస్తూ ఉంటే ఆ రకంగా కన్స్ట్రక్షన్ చేయడం అనేటువంటిది ఎంత కష్టమైన పనో అర్థం చేసుకోవచ్చు. అవన్నీ కూడా ఉంటూ నడిపిస్తున్నది. వచ్చే సంవత్సరం షెడ్యూల్ ప్రకారం ఎక్కడ కూడా లేట్ కాలే. మీరు పొరపాటు ఉన్నారు. మేము షెడ్యూల్ ప్రకారమే పూర్తి చేస్తాం, ఇంకా ముందు పూర్తి చేస్తాం. అనుకున్న దానికంటే చాలా ముందు అవుతుంది. ఆల్మోస్ట్ 3,000 crores పైన ఉంటుంది. మన ఒక సికింద్రాబాద్ రైల్వే స్టేషనే 720 కోట్లు, 350 కోట్లు మన నాంపల్లి, 450 కోట్లు కాచిగూడ. ఈ రకంగా ఈ యొక్క రైల్వే స్టేషన్ అభివృద్ధి కోసం పనిచేస్తా ఉన్నాం. ఇప్పుడు ఇది కాక ఒక 42,219 కోట్లకు సంబంధించినటువంటి పనులు ఆన్గోయింగ్ ఉన్నాయి. 42,000
209 crores డెవలప్మెంటల్ యాక్టివిటీ రైల్వే పనులు జరుగుతూ ఉన్నాయి. ఈ సంవత్సరం బడ్జెట్ అఫీషియల్గా బడ్జెట్ పెట్టింది కాకుండా కొంత స్పెషల్ ఫండ్ ఉంటుంది రైల్వే దగ్గర. ప్రైమ్ మినిస్టర్ గారు ఇచ్చారు 1,00,000 కోట్లు అవసరమైన దగ్గర, బడ్జెట్తో సంబంధం లేకుండా ఇచ్చారు. ఆ ఫండు కట్టే దాంట్లో ఎక్కువ వస్తుంటాయి మనకు. అది కాకుండా ఈ బడ్జెట్లో అఫీషియల్గా నిర్మలా సీతారామన్ గారు ఫైనాన్స్ మినిస్టర్ గారు పెట్టింది మనకు 5,337 కోట్లు ఈ సంవత్సరం బడ్జెట్. 2014-15 చూసినట్లయితే 20% అడిషనల్ పెరిగింది మనకు రైల్వే బడ్జెట్. అవును, అన్నీ వచ్చేస్తాయి, అన్నీ వస్తాయి. చెర్లపల్లి ఒకటి మనం దృష్టిలో పెట్టుకుంది అంటే సికింద్రాబాదు అన్ని చెర్లపల్లి కట్టడానికి కూడా కారణం అదే, అడిషనల్ టెర్మినల్. ఎందుకంటే చాలామంది అక్కడ దిగాలి, ట్రైన్లు వస్తాయి. మనకు మల్కాజిగిరి వెళ్ళాల్సిన వాళ్ళు, ఎల్బీనగర్కి వెళ్ళాల్సిన వాళ్ళు, కరీంనగర్కి వెళ్ళాల్సిన వాళ్ళు, తిరుపతికి వెళ్ళి వచ్చిన తర్వాత అందరూ సిటీకి వచ్చి సిటీ నుంచి పోకుండా చెర్లపల్లి దిగినట్టయితే చాలా వేగవంతంగా వాళ్ళ ప్రాంతాలకు వెళ్తారనేటువంటి కాన్సెప్ట్ తోటి ఎక్కువ ట్రైన్లు అక్కడ ఆపుతున్నాం. ఇక్కడ మళ్ళీ సికింద్రాబాద్ స్టేషన్ పూర్తయిన తర్వాత, స్టేషన్ కట్టిందే వాళ్ళ కోసం, ట్రైన్లు రాకుండా స్టేషన్ ఏం చేసుకుంటాం? స్టేషన్ డెవలప్మెంట్ చేస్తుందే అడిషనల్ ట్రైన్స్, ప్యాసింజర్స్కి అమ్యూనిటీస్ పెరగాలని. కాబట్టి ఆ ట్రైన్లన్నీ పూర్తి అయిపోయిన తర్వాత సికింద్రాబాద్ తప్పకుండా తీసుకొస్తాం. చాలా ఎత్తున సికింద్రాబాద్లో మంచి పైనుంచే మెట్రోకి వెళ్ళేటువంటి నెట్వర్క్ తీసుకొస్తాం. కింద ఎవరు దిగాల్సిన అవసరం లేదు. మంచి ఫ్లైఓవర్ లాగా మెట్రోకి వెళ్ళే విధంగా మెట్రో కనెక్టివిటీ కూడా ఈ యొక్క సికింద్రాబాద్ స్టేషన్ నుంచి చేస్తా ఉన్నాం. చాలా అద్భుతంగా వస్తుంది రైల్వే స్టేషన్. వాళ్ళు చెప్పాలి, వాళ్ళు పోలీసు వాళ్ళు చెప్పాలి కదా. స్పందించరు, వాళ్ళు పిలుస్తారు. నాకేం టెక్నాలజీ లేదు నా దగ్గర. నువ్వు చెప్పాలి అది కాపాడుతుర్రో ఎవరు కాపాడుతుర్రో అని. ఈరోజు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వము జోక్యం చేసుకుంటే ఎందుకు జోక్యం చేసుకురంటారు. కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోకపోతే అసలు కేంద్ర ప్రభుత్వం పట్టించుకుంటలేదంటారు. ఇద్దరు ముఖ్యమంత్రులు, కడతానని ఒక ముఖ్యమంత్రి, కట్టొద్దని ఒక మంత్రి కేంద్ర ప్రభుత్వం దగ్గరకు వచ్చినప్పుడు ఇద్దరిని పిలిచి కూర్చుండబెట్టాల్సినటువంటి సిస్టము బాధ్యత మా పైన ఉన్నది. కాబట్టే లాస్ట్ 11 yearsగా ఈ కోఆపరేటివ్ ఫెడరల్ సిస్టమ్, ఒక సహకార సమైక్య విశ్వాసం సిస్టాన్ని మేము విశ్వసిస్తాం. కాబట్టే కోఆపరేటివ్ ఫెడరలిజాన్ని మేము గౌరవిస్తాం. కాబట్టే ఈరోజు మేము ఈ 2 రాష్ట్రాలను పిలిచి మాట్లాడేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. మీకు అందరూ తెలుసు, కృష్ణాకు సంబంధించినటువంటి ట్రిబ్యునల్ కూడా, వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ కూడా నేను పెద్ద చొరవ తీసుకొని మహబూబ్ నగర్లో ప్రధానమంత్రి గారితో ప్రకటించి అది కాన్స్టిట్యూట్ చేశాం. ముఖ్యంగా మీకు అందరూ తెలుసు, దేశవ్యాప్తంగా ఈ యొక్క రివర్ లింకేజ్ ద్వారా ఈ రకమైనటువంటి సమస్యలు పరిష్కారం చేయాలని ఇప్పుడు కాదు, మేము అటల్ బిహారీ వాజ్పేయి గారు, స్వర్గీయ అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడే ఒక చొరవ తీసుకొని లివర్ లింకేజ్ మీద పెద్ద ఎత్తున ప్రజలను అవేర్నెస్ చేశాం. ఎవరైతే మా రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందన్నటువంటి వాళ్ళని కూడా ఒప్పించి లివర్ లింకేజ్ మీద ఒక చర్చ మొదలుపెట్టాం. ఇప్పుడు కూడా దాని మీద భారత ప్రభుత్వము ముందుకెళ్తా ఉంది. మరి మీకు అందరూ తెలిసి ఈరోజు ఈ యొక్క బనకచెర్లకు సంబంధించినటువంటి విషయంలో ఇద్దరు ముఖ్యమంత్రులను పిలిచాం. మేము జడ్జిమెంట్ ఇవ్వడం కోసం పిలవలే, ఫెసిలిటేటర్గా, ఇదందరూ గుర్తుపెట్టుకోవాలి. మేము జడ్జిమెంట్ ఇయ్యం. మేము